హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్. ఈరోజు మన ఇమాజినరీ స్టోరీ ఎక్సే బాస్ అయితే పార్ట్ 4. రిషి వసుతో పెళ్ళి అంటే మీ ఇష్టం అంటావేంటి అంటాడు. అనగాని వసు అవును, అంకుల్ ఇష్టమే కదా అంటది. అంకుల్ ఇష్టమా? వెళ్ళి మీ అన్నకి చెప్పు ఈ విషయం అంటాడు. అనగాని వసు సీరియస్గా రిషి వెనుక చూసి అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా అని వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చుంటది. రిషి మనసులో మాటకి మాట చెప్తుంది, అస్సలు తగ్గదు కదా అనుకొని కార్ ఎక్కి కూర్చొని వసు వెనుక చూడగానే ముఖం పక్కకు తిప్పుకుంటది రిషిని చూసి. రిషి మనసులో అందరికీ నేనే దొరుకుతాను అనుకుంటూ నెక్స్ట్ ఏంటి అంటాడు. అనగానే వసు నాకు ఆకలేస్తుంది అంటది. హా ఏంటి అంటాడు. అనగానే వసు ఏ మీకేనా ఏంటి ఆకలి వేసేది? మాకు ఆకలి వేదా? మాకు బ్రేక్ఫాస్ట్కి లంచ్కి టైం వద్దా అనగానే రిషి ఇప్పటిదాకా తినకుండా ఏం చేస్తున్నావు అంటాడు. అనగానే వసు పొద్దున ఆకలి వేయలా, అందుకు తినలా అంటది. అనగానే రిషి ఏమి అంటాడు. నీలాగా ఇంట్లో ఇంకొకడున్నాడుగా, ఎక్కడ బ్రెయిన్ తింటాడో అని వచ్చేసా టిఫిన్ చేయకుండా అంటది. అనగానే రిషి తల ఊపుతూ వాడినెందుకు విసిగిస్తావు, వాడు చెప్పింది చెయ్యొచ్చు కదా అంటాడు. అనగానే వసు ఏం చెప్పాడో తెలుసా నీకు అంటది. అనగానే రిషి తల ఊపుతూ మనసులో తెలియదు కానీ గెస్ చేయగలను అనుకుంటాడు. ట్రాఫిక్లో కార్ ఆగిద్ది. వసు బయటికి చూడగానే ఎవరో ఒక అమ్మాయి పైనుంచి మగ్గుతో నీళ్లు కిందకి పోస్తుంటది. అవి వెళ్ళి ఒక అబ్బాయి పైన పడిద్ది. అది చూసి రిషి అండ్ వసు ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటారు. వసు మనసులో రిషి నేను కూడా ఇలాగే కదా కలిసింది అని అనుకుంటూ వసు ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది. వసు 12th చదువుతున్నప్పుడు మిద్ది పైన చేతిలో బుక్ పట్టుకొని అటూ ఇటూ తిరుగుతూ చదువుతూ ఉంటుంది. ఇంతలో కింద విజిల్ సౌండ్ వస్తుంది. ఎవరా అని రోడ్డు పైకి చూడగానే ఒక అబ్బాయి కింద బైక్ పై ఉంటాడు. పైకి చూస్తూ విజిల్ వేస్తూ కనిపిస్తాడు. ఎవరో పోకిరి వెధవ అనుకొని వసు బుక్ చదువుతూ స్టార్ట్ చేస్తుంది. ఇంతలో బైక్ హార్న్ కొడతాడు. వసు కిందకి చూసి వీడే మళ్ళీ అనుకొని చెప్తా వీడి గురించి అని కిందకి వెళ్ళగానే ఆ అబ్బాయి ఉండదు. వెళ్ళిపోయినట్టున్నాడు, ఇంకోసారి కనపడని చెప్తా అనుకుంటది. నెక్స్ట్ డే సేమ్ అదే టైంకి వసు చదువుతూ ఉంటది. వసుకి విజిల్ వినిపిస్తుంది. ఖచ్చితంగా వాడే అనుకొని తొంగి చూస్తుంది. హా, నా డౌట్ కరెక్టే, వెళ్ళి అన్నకి చెప్దాం. అయినా ఇంత చిన్న వాటికి కూడా అన్నదాకా ఎందుకు, ఏదైనా జరిగితే అన్న చూసుకుంటాడులే అనుకొని వెళ్ళి బకెట్లో వాటర్ ఫిల్ చేసి తీసుకొస్తుంది అతనిపై పోయటానికి. అరే వెళ్ళిపోయాడే, ఈరోజు తప్పించుకున్నాడు అనుకుంటది. నెక్స్ట్ డే ముందుగానే బకెట్లో వాటర్ ఫిల్ చేసుకొని రెడీగా కూర్చుంటది. బైక్ సౌండ్ వినపడగానే బకెట్లో నుంచి నీళ్ళు బైక్ అతనిపై పోస్తుంది. వసు అన్న అయ్యో అరే రిషి అంటూ ఎవరది అంటూ పైకి చూస్తూ ఉండగా ఇంతలో వసు వాళ్ళ అన్న వాయిస్ విని అయ్యో అది అన్నయ్య ఫ్రెండా, నా కోసం ఎవరో విజిల్ వేస్తున్నారనుకున్నానే ఇన్ని రోజులు, ఇప్పుడెలా అనుకుంటూ అన్నయ్య సారీ చూడలా, మొక్కలకి నీళ్లు పోస్తూ కిందకి పడ్డాయి అంటది. రిషి సీరియస్గా వసు వెనక చూస్తాడు. వెంటనే వసంత్ రిషితో సారీ రా, రా డ్రెస్ చేంజ్ చేసుకుందు కానీ అంటాడు. అనగానే రిషి పర్లేదురా ఉంటాను అని వెళ్తాడు. వసంత్ పైకి వచ్చి కొంచెం అన్నా చూసుకోవద్దా, వాడికి అసలే మొహమాటం ఎక్కువ అంటాడు. సారీ అన్నా, యాక్చువల్లీ విజిల్ వేస్తున్నాడు, రోజు నా కోసం అనుకొని అలా చేశా అనగానే అన్నీ ఇలాంటి పనులే చేస్తావు, మళ్ళీ సారీ అంటావు, ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవద్దు అనగానే బొంగమూతి పెట్టి లోపలికి వెళ్ళి పాపం అన్నయ్య ఫ్రెండ్ ఫీల్ అయ్యాడేమో అనుకొని నెక్స్ట్ డే అదే టైంకి కిందకి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. బైక్ వచ్చి ఆగగానే రిషి అనుకొని తలుపు తీస్తుంది.
కానీ కొరియర్ అతను "హ్మ్" అని కొరియర్ తీసుకుంటది. తీసుకొని ముందుకు రోడ్డుపైకి తొంగి చూడగానే రిషి దూరంగా బైక్‌పై వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వసంత్ బయటికి వచ్చి రిషి అండ్ వసంత్ ఇద్దరూ వెళ్తారు బాస్కెట్‌బాల్ ఆడటానికి. వసు మనసులో ఫీలయినట్లున్నాడు. కనీసం ఇంటి దగ్గరికి కూడా రాలేదు అనుకుంటది. నెక్స్ట్ డే ముందుగానే వెళ్ళి వసు టైంకి రోడ్డు పైకి వెళ్తది. రిషి వసుని చూసి వసు వస్తుందేంటి అనుకొని తల కిందకి వంచుకుంటాడు. వసు రిషి ఎదురుగా వెళ్ళి నుంచుంటది. రిషి వసుని చూసి ఏంటి అంటాడు. సారీ, మీరు అన్నయ్య ఫ్రెండ్ అని తెలీదు. ఎవరో పోకిరీ వెధవ అనుకొని అలా నీళ్లు పోశాను అంటది. అనగానే రిషి హా, మీ అన్నయ్య చెప్పాడు అంటూ పక్కకి చూస్తూ మీ అన్నయ్య వస్తున్నాడు అంటాడు. అనగానే వసు టెన్షన్‌గా చూస్తూ ఉంటది. ఇంతలో వసంత్ వచ్చి ఏంటి ఇక్కడేం చేస్తున్నావు అంటాడు వసుని. అది అంటాడు రిషి. ఇంతలో వసు అన్నా అది అన్నా నువ్వు రిషి ఫిజిక్స్ బాగా చేస్తాడు అని చెప్పేవాడివి కదా! సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. క్లాస్ తీసుకుంటాడేమోనని అడుగుతున్నా. అసలే నెక్స్ట్ మంత్ నుండి ఎగ్జామ్స్ కదా! అనగానే వసంత్ ఏరా కుదిరిద్దా నీకు? అనగానే హా అని తల ఊపుతాడు రిషి. వెంటనే వసు ఫేస్‌లో నవ్వొస్తది. సరే రేపటి నుంచి చెప్తారులే. ఈరోజు మేము గ్రౌండ్‌కి వెళ్ళాలి అంటాడు వసంత్. హ్మ్ అంటూ రిషిని చూస్తూ నవ్వుకుంటూ వసు లోపలికి వెళ్తది. రిషి, వసంత్ ఇద్దరూ గ్రౌండ్‌కి వెళ్తారు. ఇక్కడితో ఫ్లాష్ బ్యాక్ ఎండ్. అది ఆలోచిస్తున్న వసుని రిషి వసు వసు హోటల్ వచ్చింది అని లేపుతాడు. పద వెళ్దాం అని. వెంటనే వసు అప్పుడే వచ్చేసిందా అనుకుంటూ "హ్మ్" అని ఇద్దరూ వెళ్తారు లోపలికి. సెల్ఫ్ సర్వీస్ అవ్వటం వల్ల వసు హ్యాండ్స్ వాష్ చేసుకోటానికి వెళ్ళినప్పుడు రిషి వెళ్ళి వసుకి ఇష్టమైన 2 ప్లేట్స్ ఉప్మా పెసరట్టుని ఆర్డర్ చేస్తాడు. టిఫిన్ తీసుకొచ్చి టేబుల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో వసు రిషి కూర్చోవటం చూసి వెళ్ళి రిషికి ఇష్టమైన 2 ప్లేట్స్ రవ్వ ఆనియన్ దోస ఆర్డర్ చేసి తీసుకొస్తది. టేబుల్ పైన పెసరట్టు చూసి షాక్ అయ్యిద్ది. రిషి వసు చేతిలో ఉన్న రవ్వ ఆనియన్ దోస చూసి షాక్ అవుతాడు. రిషి మనసులో ఇంకా వసు నా ఇష్టాలని ఏమీ మర్చిపోలేదు అనుకుంటాడు. వసు కూడా మనసులో ఇంకా నేనంటే ఇష్టమే. కానీ మా ఫ్యామిలీని కష్టపెట్టడం ఇష్టం లేక దూరంగా ఉంటున్నాడు అనుకుంటది. ఇద్దరూ తినటం అయినాక ఇంక వెళ్దామా అంటాడు రిషి. హ్మ్ అని ఇద్దరూ వెళ్తారు ఆఫీస్‌కి. ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ స్టోరీ అయిపోయింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇమాజినరీ స్టోరీస్ ఆఫ్ క్యాంప్.